గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు సిద్ధమైన ట్యాంక్ బండ్. అందశ్రీ కీరవాణిలను సన్మానించనున్న సీఎం. ప్రభాకర్ రావును కలవలేదని హరీష్ రావు ప్రమాణం చేయాలన్న కోమటిరెడ్డి. కలిసినట్టు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తారన్న హరీష్ రావు. ఏపీలో కూటమి తిరుగులేని విజయం సాధించబోతోంది. కౌంటింగ్ రోజు వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలన్న బాబు. ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు. హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం. పలు చోట్ల భారీ వర్షం. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు ట్యాంక్ బండ్ సిద్ధమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ మీద ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంప్రదాయ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుతో పాటు హస్తకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ కళారూపాలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గీత రచయిత అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను సన్మానించనున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు ట్యాంక్ బండ్ సిద్ధమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ మీద ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంప్రదాయ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుతో పాటు హస్తకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ కళారూపాలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గీత రచయిత అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను సన్మానించనున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు ట్యాంక్ బండ్ సిద్ధమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ మీద ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంప్రదాయ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుతో పాటు హస్తకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ కళారూపాలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గీత రచయిత అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను సన్మానించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా,
మురళి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు కావస్తుంది. దానికి పురస్కరించుకొని నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ఈ దశాబ్ది ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో దీనిని ఘనంగా నిర్వహిస్తోంది. ఉదయం పరేడ్ గ్రౌండ్ ఏదైతే గంటారం దగ్గర అమరవీరుల ఏదైతే నివాళి అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించిన తర్వాత సాయంత్రం నుంచి కార్నివాల్ ని ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ మీద మొత్తం చూసుకున్నట్టయితే కళాకారులు ఏదైతే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కళాకారులు కూడా ఇక్కడ వచ్చారు. అలాగే మొత్తం ఈ వేడుకకు సంబంధించి చూసుకున్నట్లయితే రాత్రి 7 గంటల నుంచి సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాలని కార్నివాల్ రూపంలో నిర్వహిస్తున్నారు. అనంతరం 7:20 నుంచి 70 నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ఏదైతే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇష్టపడే లాంటి కల్చరల్ యాక్టివిటీస్ మొత్తం కూడా ఈ ట్యాంక్ బండ్ మొత్తం కూడా నిర్వహించేలాగా ప్రభుత్వం అయితే ఇప్పటికే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ సమన్వయంగా ఈ మొత్తాన్ని కూడా నిర్వహిస్తున్నాయి. మొత్తం రాత్రి 8:30 గంటలకు సుమారు 5,000 మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. మొత్తం ఇది జరుగుతుండగానే జయ జయ హే తెలంగాణ పూర్తి మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఈ జయ జయ హే తెలంగాణ సాంగ్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా ఆలపించనున్నారు. మొత్తం ఈ బృందం ఏదైతే ఉందో కవి అందశ్రీ సంగీత దర్శకుడు కిరణ్ కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు. రాత్రి 8:50 గంటల నుంచి అలాగే 10 నిమిషాల పాటు హుసేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజమ్మేలాగా బాణాసంచా కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు ట్యాంక్ బండ్ పై ఈ వేడుకలు ఏదైతే దశాబ్ది వేడుకలు మొత్తం కూడా 9 గంటలకు ముగియనున్నాయి. మురళి, దీనికి సంబంధించి ఏర్పాట్ల విషయం కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, దానికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంది ప్రభుత్వం? మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇక్కడ ట్యాంక్ బండ్ లో ఏర్పాటుకు సంబంధించి భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా చాలా వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేశారు. వీకెండ్స్ కావడంతో ప్రజలు కూడా చాలా మంది ట్యాంక్ బండ్ ని ట్యాంక్ బండ్ మీద ఇది ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి దీని మొత్తాన్ని కూడా వీక్షించడానికి భారీ ఎత్తున ఇక్కడికి ఇప్పటికే వస్తున్నారు. కాబట్టి దీనికి కూడా ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ప్రజలందరూ కూడా సేఫ్ జోన్ లో వచ్చి చూసి వెళ్లేలాగా కూడా ఏర్పాట్లయితే పోలీస్ సిబ్బంది ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యము ఇక్కడికి వచ్చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా కలగకుండా భారీ ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం సాంస్కృతిక కళాకారులు కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా ఒక బారికేట్లను వాళ్ళకి మాత్రమే సపరేట్ ఒక బారికేట్లను ఏర్పాటు చేసి అందులోపల మొత్తం ఈ సాంస్కృతిక కళాకారులు అలాగే తెలంగాణ ప్రతి ఒక్కటి చెంచు దగ్గర నుంచి బంజారా దగ్గర నుంచి ప్రతి ఒక్క కళని కూడా ప్రదర్శించేలాగా చాలా మంది కళాకారులు అయితే ఇక్కడ పాల్గొన్నారు. మొత్తం ఏదైతే మనం మామూలుగా ఈ మొత్తం ఉత్సవాలని బోనాలు ఇలాంటి సందర్భాల నుంచి చూస్తాం, బోనాలు బతుకమ్మ ఇలాంటి సందర్భాలను పండుగ సందర్భాలను చూస్తాము. అలాంటిది ఈ పండుగ ఏదైతే దశాబ్ది ఉత్సవాల్లో కూడా సేమ్ ఈ విధంగానే కల్చర్ ని స్టార్ట్ చేయాలన్న కోణంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఏదైతే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ప్రతి ఒక్క కళని ప్రతి ఒక్క హస్తకళని అలాగే లలిత కళని ప్రతి ఒక్కటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి మొత్తం కూడా ప్రదర్శిస్తున్నారు. ప్రదర్శనలో భాగంగా ఇప్పటికి అనేక మంది దాదాపు వేలాది మంది కళాకారులు కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ చేరుకున్నారు. మొత్తం మీద ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి కాసేపట్లో ఏదైతే మొత్తం కాంతులతో విద్యుత్ కాంతులతో అలాగే స్టేజ్ మీద కూడా ఇప్పుడు మరి కాసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా పోలీసులు ప్రతి ఒక్క చోట కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేస్తారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా. లక్షలాది మందికి ప్రాణాలు పోసిన పెద్ద ఆసుపత్రి నేడు చిన్నబోయింది. ఎంతో ఘన చరిత్ర కలిగిన దవాఖానా ప్రస్తుతం దారుణ స్థితికి చేరుకుంది. రోగుల ప్రాణాలు కాపాడే వైద్యాలయం నేడు ప్రమాదపు అంచులకు చేరింది. అదే శతాబ్దపు చరిత్ర ఉన్న ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకున్న భవనంలో రోగులకు ప్రమాదం పొంచి ఉంది. నూతన భవనానికి ప్రభుత్వం ఊపిరిపోసేది ఎప్పుడు? ఇంతకీ ఉస్మానియా భవనం కూల్చేందుకు అడ్డుపడుతున్న అంశాలేంటి? తక్షణం ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించగలదా?
లక్షలాది మందికి ప్రాణం పోసిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది, శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందినటువంటి అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నప్పటికీ అటు రోగులకు మౌలిక సదుపాయాలు అందించలేక అటు పురాతన భవనాల్లో కూడా చికిత్సలు అందించాల్సినటువంటి పరిస్థితి వైద్యులకు ఎదురవుతూ ఉంది. ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి భవనం ఏదైతే ఉంది దాన్ని పూర్తి స్థాయిలో తొలగించి నూతన భవనం నిర్మించాలనేటటువంటి ప్రతిపాదన వెలువడుతున్నటువంటి పరిస్థితిలో డాక్టర్లు అలాగే రోగులు ఈ పాత బిల్డింగ్లో ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో అనేటటువంటి భయంగానే ఈ యొక్క చికిత్స తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉంది, ఏంటి అసలు డాక్టర్లు రోగులు కోరుకుంటున్నటువంటి మౌలిక సదుపాయాలు, కొత్త బిల్డింగ్ యొక్క ఆవశ్యకత అవసరం ఎంతుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ షాన్ ఉస్మానియా దవాఖానా వేలాది మందికి ప్రాణం పోసిన ఆసుపత్రి, ప్రజలకు కొత్త జీవితాన్నిచ్చే వైద్యులు ఉస్మానియా హాస్పిటల్లో బిక్కుబిక్కుమంటూ వైద్యం చేయాల్సిన పరిస్థితి. రోగుల ప్రాణాలు కాపాడ్డం కన్నా ఎప్పుడు పేషెంట్స్ మీద పెచ్చులూడి పడతాయో అన్న భయం ఇటు వైద్యులను అటు రోగులను వెంటాడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న రోగుల తాకిడికి ఉస్మానియా హాస్పిటల్ ప్రధాన భవనం నుంచి ఇతర బ్లాక్లకు అన్ని డిపార్ట్మెంట్లను తాత్కాలికంగా మార్చి వైద్యం అందిస్తున్నా రోగులకు సరైన వాతావరణంలో చికిత్స కల్పించలేకపోతున్నారు. వైద్యం అందించడమే కాక వైద్య విద్య బోధన, ప్రాక్టీస్ చేసే వైద్య విద్యార్థులకు సరైన సౌకర్యాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. దీనికి తోడు ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చే రోగులకు వైద్యం అందించేందుకు డాక్టర్లు సిద్ధంగా ఉన్నా ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. నూతన బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని ధర్నాలు చేసిన సందర్భాలు లేకపోలేదు. హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చే రోగులు మాత్రమే కాదు, తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు పెద్దాస్పత్రి ఉస్మానియానే దిక్కు. ముఖ్యంగా తెలంగాణలో పెద్దాస్పత్రులు గాంధీ, ఉస్మానియాలే. పేదలకు రోగం నయం చేసే ఈ ప్రభుత్వ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. ఇతర బ్లాక్లకు అన్ని విభాగాలను తరలించడంతో స్వచ్ఛమైన గాలి, వెలుతురు లేకుండా ఇరికిరుకుగా వార్డులు మారాయి. దీంతో రోగులు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. మరోవైపు చికిత్స అందించే వైద్యులు మాస్కులు, చేతులకు వేసుకునే గ్లౌజులు, డాక్టర్ల యూనిఫామ్లు ధరించే సమయంలో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో గాలి, వెలుతురు లేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స చేయించుకునే పేషెంట్స్ కూడా చికాకుగా హాస్పిటల్లో గడపాల్సి వస్తోంది. లక్షలాది మందికి ప్రాణం పోసిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రస్తుతం హాస్పిటల్ యొక్క పూర్వపు బిల్డింగ్ అచేతనంగా పడి ఉంది. పూర్తి స్థాయిలో వైద్యులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ నూతన భవన నిర్మాణం కోసం పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూనే ఉంది. పూర్తి స్థాయిలో నూతన భవనం నిర్మిస్తే రోగులకు మరింత సేవలు చేసే అవకాశం ఉంటుందంటూ కూడా అనేక సార్లు వైద్యుల నుంచి ప్రతిపాదన వచ్చింది. డిమాండ్లు ధర్నాల వరకు దారితీసింది. పూర్తి స్థాయిలో నూతన భవన నిర్మాణం అయితే అనేక మంది మరింత మందికి కూడా రోగులకు చికిత్స చేసేటటువంటి అవకాశం ఉంటుంది, సేవ చేసేందుకు కూడా ఆస్కారం ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తుంది ఉస్మానియా హాస్పిటల్ ఓల్డ్ బిల్డింగ్. ఈ యొక్క బిల్డింగ్ని పూర్తి స్థాయిలో తొలగించవద్దు, ఇది చారిత్రాత్మక కట్టడం అంటూ కొందరు కోర్టుకు వెళ్ళారు. అయితే ఇప్పటికీ కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఈ యొక్క బిల్డింగ్ని కూల్చకుండా అటు కొత్త బిల్డింగ్ నిర్మించకుండా పూర్తి స్థాయిలో అచేతనంగా ఉంది, శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరింత ఈ యొక్క బిల్డింగ్లను ఆధునికీకరించిన అలాగే ఎటువంటి మరమ్మతులు చేసినా ఎక్కువ కాలం మనగలగదు అనేటటువంటి విషయాన్ని కూడా జేఎన్టీయు ఇంజనీర్లు కూడా అధ్యయనం చేశారు. పూర్తి స్థాయిలో ఇక్కడ నూతన బిల్డింగ్ కడితేనే అటు రోగులకు ఇటు డాక్టర్లకు కావచ్చు మరింత డాక్టర్లు రోగులకు సేవలు అందించేటటువంటి ఆస్కారం ఉంటుందంటూ కూడా చెప్పడం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క న్యూ బిల్డింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ యొక్క కొత్త కట్టడం అనేది ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు గొప్ప ఆసుపత్రిగా వెలుగొందిన ఉస్మానియా ఆసుపత్రి భవనం చివరి దశకు చేరుకుంది. ఎన్నో రికార్డులు కైవసం చేసుకున్న ఉస్మానియా దవాఖానా ఈరోజు ముక్కి మూలుగుతోంది. ఎక్కడ చూసినా పగుళ్లు, బీటలు, పెచ్చులూడి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న భవనాల నిర్మాణం 1970-80 మధ్య చేపట్టినవే కావడంతో వర్షాలకు నీరు వార్డుల్లోకి ఇంకడం, సీలింగ్ పెచ్చులు ఊడిపోవడం జరుగుతున్నాయి.
దీంతో ఎప్పుడు పైకప్పు ఊడి మీద పడుతుందో అన్న భయం రోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఉస్మానియాలో చికిత్స అందిస్తున్న భవనాలు ఓవర్లోడ్తో ఇక తన వల్ల కాదు అన్నట్లు దీనంగా చూస్తున్నాయి. యాక్చువల్లీ ఉస్మానియా హాస్పిటల్ 100 సంవత్సరాల కిందటువంటి హాస్పిటల్. ఈ మధ్య కాలంలో 2020లో జూలై మంత్లో వాటర్ రావడం వల్ల పాత బిల్డింగ్, హెరిటేజ్ బిల్డింగ్ క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని అంతా మేము ఈ ఉన్న బిల్డింగ్లలో అంటే ఓపీ బ్లాక్ కానీ, క్యూక్యూడీసీ బిల్డింగ్ కానీ, అసలు ఒక షెల్టర్ రూమ్లో మేము అకామిడేట్ చేయడం జరిగింది. పేషెంట్ల ఓపీ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పెరిగి ఇంత రద్దీకి తట్టుకోవాలంటే ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకున్నది. ఇంకా మరి మంచి సౌకర్యాలు కల్పించాలంటే కొత్త బిల్డింగ్ అయితే ఆవశ్యకత ఉంది. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా అధికారులందరూ కొత్త బిల్డింగ్ కట్టాలనే ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరుగుతుంది. కోర్టులో కొంతమంది ఈ హెరిటేజ్ బిల్డింగ్ కూలగొట్టి కట్టాలని, కొంతమంది హెరిటేజ్ ఉంచి దాని ప్రక్కన కట్టుకోవాలని చెప్పేసి 2 సమస్యల వల్ల ఈ కొత్త బిల్డింగ్ అనేది ఈ ప్రిమిస్లో కట్టడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఇక ఉస్మానియా చరిత్ర విషయానికొస్తే నిజాం నవాబు పరిపాలనలో 1866లో దావఖానా నిర్మాణం జరిగింది. ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే వైద్య సేవలు అందించే ఆసుపత్రి తర్వాత పేదల దావఖానాగా మారింది. అఫ్జల్గంజ్ ఆసుపత్రిగా పేరు పొందిన ఆసుపత్రి సరిగ్గా 1908 సెప్టెంబర్ 28న మూసీకి వచ్చిన వరదల్లో నేలమట్టమైంది. ఆ తర్వాత చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆదేశాలతో అప్పటి వరకు ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి సమీపంలో 1919లో హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణం వరదలకు తట్టుకునేలా ఎత్తులో నిర్మాణం చేశారు. సుమారు 26.5 ఎకరాల భూమిలో బ్రిటిష్ ఇండియా ఆర్కిటెక్ట్ విన్సెంట్ జెరోమ్ ఎస్ట్, నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్ బ్రిటిష్ ఇండియా నిర్మాణ శైలిలో చేపట్టారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదుగా దీనికి ఉస్మానియా హాస్పిటల్ అని పేరు పెట్టారు. అప్పట్లోనే దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చయింది. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా పూర్వ వైభోగంకు నూతన బిల్డింగ్ నిర్మాణం మాత్రమే పరిష్కారం అంటున్నారు రోగులు. పాత బిల్డింగ్ నుంచి కులీ కుతుబ్ షా భవనంలోకి తరలించారు. ఆ భవనానికి వారసత్వ సంపద హోదా ఉండడంతో కూల్చేందుకు అడ్డంకిగా మారింది. మరోవైపు వైద్యశాఖ అందుబాటులో ఉన్న 7 ఎకరాలలో నూతన భవన నిర్మాణం చేపట్టాలని ఆలోచించినా పూర్వపు భవనాన్ని మించి ఎత్తు నిర్మించకూడదన్న షరతు దీనికి అడ్డంకిగా మారింది. నూతన భవన నిర్మాణ ప్రతిపాదన 2010లో రోసయ్య హయాంలోనే వచ్చింది. ఆ ప్రభుత్వం అనేక కమిటీలు వేసి 200 కోట్ల నిధులను కేటాయిస్తూ జీవో కూడా విడుదల చేసినా వివిధ కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ సర్కార్ ఉస్మానియా ఆసుపత్రి మీద దృష్టి పెట్టారు. 2015 జూలైలో కేసీఆర్ స్వయంగా హాస్పిటల్ను సందర్శించి పురాతన భవనాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొందరు వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని కోర్టుకు వెళ్లడంతో కోర్టు స్టే విధించింది. అనంతరం జేఎన్టీయూ ఇంజనీర్ల బృందం ఉస్మానియా ఆసుపత్రి భవనం మీద అధ్యయనం చేసి భవనం పనికిరాదని, మరమ్మతులు చేసినా కనీసం 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదని చెప్పారు. ఆ తర్వాత కొందరు హైకోర్టును ఆశ్రయించి ప్రస్తుత నిర్మాణం కూల్చవద్దని కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు స్టే ఇచ్చింది. 2023 జూలై 3న సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్ నూతన నిర్మాణ అంశంపై హాస్పిటల్ పరిధిలోని ప్రజాప్రతినిధుల సమావేశంలో పాత భవనాలు తొలగించి కొత్త భవన నిర్మాణాలు చేపట్టాలని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. సో ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనేది మూతపడి చాలా ఏళ్ళు అవుతుంది. హాస్పిటల్ మూతపడడం వల్ల దాని పక్కన ఉన్న చిన్న చిన్న బిల్డింగ్స్లో మరి పేషెంట్స్లకి సర్వీస్ ఇస్తున్నాము. నేల మీద పడుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి రోజు, ఎందుకంటే రోగులకు బెడ్స్ లేవు. ఎందుకు? మెయిన్ ఉన్న బిల్డింగ్ మూతపడడం వల్ల కనీస ప్లేస్ లేదు. హెరిటేజ్ స్ట్రక్చర్ అంటున్నారు. ఇప్పుడు హెరిటేజ్ స్ట్రక్చర్ అంటే అండి జనాలు దాన్ని చూడడానికి అయితే రావడం లేదు కదండి. ఇప్పుడు చార్మినార్ చూడడానికి వస్తారు, గోల్కొండ చూడడానికి వస్తారు, అట్లనే ఉస్మానియా హాస్పిటల్ చూస్తే మనం వస్తున్నారు ఎవరన్నా. ఇప్పుడు హెల్త్ అనేది ప్రజలకు ఇబ్బంది అయిపోయినప్పుడు మరి దాని మీద తొందరగా యాక్ట్ చేయాల్సింది పోయి ఇప్పుడు కోర్టులో కేసు ఉంది అని దాన్ని డిలే చేసుకుంటూ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. అసలు ఇన్ఫెక్షన్ రేట్ ఎంత పెరిగింది తెలుసా? మరి ఓవర్ క్రౌడింగ్ వల్ల ఇన్ఫెక్షన్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మరి మూతపడడం వల్ల అందరిని ఒకే చోట కుక్కేసి ఒక ఇన్ఫెక్షన్ పెరిగి చాలామంది రోగులు మరణిస్తున్నారు. సో ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కట్టాల్సిన పరిస్థితి చాలా ఉంది. అర్జెంటుగా గవర్నమెంట్ అనేది యాక్ట్ చేయాలి ఇమ్మీడియట్గా. మొత్తం ఉస్మానియా చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే ఎప్పుడైతే వరదలు వస్తాయో ఇక్కడ మనకు చాదర్ఘట్ కానీ గౌలీగూడ ఏరియా కానీ ఇదంతా డ్రైనేజ్ ప్రాపర్గా లేని ప్లేస్. ఇదంతా పాత దాంట్లో
హాస్పిటల్ కట్టారు, అది కొంచెం కిందికి అయిపోయింది. కొత్త బిల్డింగ్స్ కట్టినారు, పైకి అయిపోయినాయి. లోపల డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. కొంచెం వర్షం వచ్చిన ఈవెన్ లైక్ ఒక 30 minutes రెయిన్కి కూడా ఓవరాల్గా లీకేజ్ అవుతుంది. నో ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద హాస్పిటల్. అది ఎవరు బాధ్యతలు అన్నది మనం చెప్పలేము, కానీ ప్రాపర్గా హాస్పిటల్లో ఎక్కడ కూడా మెయింటెనెన్స్ ఉండదు. డాగ్స్ వస్తాయి, క్యాట్స్ వస్తాయి, కాక్రోచెస్ ఉంటాయి. ఓవరాల్గా వరల్డ్ వైజ్ చూసుకున్నా మనకు ఉస్మానియాలకు ఉన్నంత పేషెంట్స్ ఎక్కడికి రాదు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే గలీజ్గా ఉంది. ఎక్కడ కట్టినా పర్వాలేదు, ఈ టార్గెట్ పాపులేషన్కి ఎఫెక్ట్ కాకుండా, అంటే ఈ చుట్టుపక్కల జనాలకి రీచబుల్గా ఉండే ప్లేసెస్లో చూసుకొని ఎక్కడ కట్టినా పర్లేదు, కానీ తొందరలో ఒక హాస్పిటల్ కట్టండి. ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్ తొందరలో కట్టండి, అదే మా వినతి. రోషయ్య గారి గవర్నమెంట్లో కూడా అదే అయింది మనకు, పూర్వ ప్రభుత్వంలో కూడా అదే అయింది మనకు, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అదే అవుతుంది. మాకు ఏ మాటలు వద్దు, మాకు హాస్పిటలే కావాలి. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. అనేక విషయాలు చర్చించారు. ఉస్మానియా పాత బిల్డింగ్ కూల్చి అదే స్థలంలో నూతన భవనం నిర్మాణం అదే ఆకృతిలో చేపడితే బాగుంటుందన్న అభిప్రాయానికొచ్చారు. దాదాపు తక్కువ మంది పేషెంట్లు ఉన్న కాలానికి తగ్గట్టుగా ఇవన్నీ రూపొందించారు. ఇప్పుడు సరిపోవట్లేదు ఈ సౌకర్యాలు, దీన్ని పెంచాలి. ఈ పెంచకుండా మేము ఏం చేయగలం అనేదే ఈ డాక్టర్ల బాధ, ఆవేదన. ఈ ఆవేదన అనేది ఒక మంచి మానవతా దృక్పథం నుంచి పుట్టింది. ఇవాళ దానికి తగ్గట్టుగా ఉస్మానియా ఆసుపత్రిని మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. హెరిటేజ్ వివాదం ఒకటి ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వాలు మొత్తంగానే ఆసుపత్రిని పునరుద్ధరించవలసిన అవసరాన్ని విస్మరించినాయి. దాన్ని మేము తీవ్రంగా ఇవాళ అందరూ కూడా ఖండిస్తూ, మొత్తం మీదనైతే ఒక పరిష్కారం వెతుక్కోవాలి, ముందుకు సాగాలి అనేదే అందరూ తాపత్రయపడుతున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఒక కొత్త బిల్డింగ్ నిర్మించి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే అత్యంత పేద వర్గాలైన ప్రజలకు మంచి చికిత్స పొందటానికి అవకాశం కలుగుతుంది. తప్పనిసరిగా గవర్నమెంట్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పూనుకోవాలి. ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలను గౌరవించే ప్రభుత్వం ఉంది, చర్చలకు అవకాశం ఉంది. ఈ డాక్టర్ల వెంట మేము ఉంటాం, వాళ్ళ లక్ష్య సాధన కోసం మేము మా వంతు కృషి చేస్తామని సందర్భంగా ప్రకటించదలిచినాం. ఏళ్లు గడుస్తున్నా నూతన భవన నిర్మాణం ప్రక్రియ అడుగు ముందుకు పడ్డం లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నూతన భవన నిర్మాణం చేపడతామని వైద్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం పాత భవనం స్థానే కొత్త ఆసుపత్రి కడుతుందా, లేక గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో కడుతుందా, లేక నగర శివారులో మరింత విశాలమైన భవనాలను నిర్మించి ఆసుపత్రి విస్తరిస్తుందా చూడాలి. గత ప్రభుత్వాల మాదిరి ఉస్మానియా నయా భవన నిర్మాణం తాత్సారం చేస్తుందో, లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం మీద ఎంత చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తుందో చూడాలి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పాత భవనాన్ని కూల్చి ఇదే స్థలంలో నూతన భవనాన్ని నిర్మిస్తే అటు రోగులకు ఇటు వైద్యులకు త్వరగా మేలు చేసిన వారు అవుతారంటూ కూడా వారు ఆశిస్తున్నారు. వారి నుంచి ప్రధాన డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రోజు రోజుకి ఉస్మానియా హాస్పిటల్కు రోగుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్యం వారికి అందించే విధంగా ప్రభుత్వం తోడ్పాటునిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క నూతన భవనాన్ని త్వరగా నిర్మిస్తే మరింత మేలు చేసిన వారు అవుతారంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొత్తగా కొలువుదీరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే అంత మేలు చేస్తుందా అవుతుంది అంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ చందు గోపితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.